హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగిందండి. నిరుద్యోగ అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించడము జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుంచి అయితే గ్రూప్ సి ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకేనా? మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే ASI ఒకటి ఉందండి. పే స్కేల్ వచ్చేసి 29,000 నుంచి 92,000 వరకు ఉంది. హెడ్ కానిస్టేబుల్, కార్పెంటర్ 4 ఉన్నాయండి. 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్, కానిస్టేబుల్ సేవేర్మ్యాన్, కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ అంటూ వివిధ రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. మిగతా వాటన్నిటికీ కూడా 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీస్ ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ద అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టెన్స్ అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారట. లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టెన్స్ అప్లికేషన్ విల్ బీ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. ఈ రోజు నుంచి 45 days అయితే టైం ఉంది. ఓకేనా? మరి వీటికి ఎలిజిబుల్ ఎవరండి చూద్దాం. ఏఎస్ఐకి ఎవరండి ఎలిజిబుల్? మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ఓకేనా? మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. లేదా డిప్లొమా కోర్స్ ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ ఉండాలి, సివిల్. ఓకే, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అయితే కంపల్సరీగా ఉండాలండి. డిజైరబుల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్ అండి. మెట్రికులేషన్ అంటే 10వ తరగతి లేదా ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. సంబంధిత ట్రేడ్లో మనకి అనుభవం అయితే ఉండాలి, కార్పెంటర్ ట్రేడ్లో. ఓకేనా? ITI కూడా చేసి ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ అండి. దీనికి కూడా 10th ఉంటే సరిపోతుంది. బట్ ద సేమ్ టైం ప్లంబర్ అనేటువంటి ఈ యొక్క ITI ట్రేడ్లో మనకు అనుభవం కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చేసి ఉండాలి కంపల్సరిగా. కానిస్టేబుల్ సేవర్మ్యాన్, మెట్రికులేషన్ పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేవేజ్ సబ్జెక్ట్. అంటే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ ITI చేసినటువంటి డ్రాఫ్ట్ మ్యాన్ ITI చేసినటువంటి అభ్యర్థులకి కంపల్సరిగా ఇంటర్న్షిప్ చేస్తుంటారు. వారు కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ జనరేటర్ ఆపరేటర్ ఉంది. దీనికి కూడా సేమ్. కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్మెన్. వీటన్నిటికీ కూడా మనకు 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో, ట్రేడ్ విభాగంలో మరి ఆ ట్రేడ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. అన్నిటికీ కూడా 18 నుంచి 25 సంవత్సరాల వయోపరిమితి అయితే మనల్ని అడగడము జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లాగిన్. ఇక చూడండి ఫ్రెండ్స్, వెబ్సైట్ ఇచ్చారు. https://rectt.bsf.gov.in. ఈ యొక్క వెబ్సైట్ని కనుక మనం లాగిన్ అయినట్లయితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా? మనం అప్లై చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.